ఫస్ట్ ఎక్స్క్లూజివ్ వార్త నిజామాబాద్ గడ్డపై ఈసారైనా కాషాయ జెండా ఎగురుతుందా లేదంటే పాత కథే పునరావృతం అవుతుందా? ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని హస్తం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనే అంశాలపై ఇందూరులో హై టెన్షన్ నెలకొంది. ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపిన నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీనే విజయ దుందుబి మోగించింది. 60 డివిజన్లలో అత్యధికంగా 28 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 డివిజన్లో విజయం సాధించాయి. దీంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాషాయ పార్టీ మాత్రం మేయర్ పీఠానికి 3 అడుగుల దూరంలో ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. దీనికి తోడు ఎక్స్ అఫిషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్ కి 2 ఓట్లు అదనంగా ఉండనే ఉన్నాయి. ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కామెంట్లు కూడా ఆసక్తికరంగా మారాయి. మెజారిటీ ప్రజలు తమ వైపే ఉన్నారు అన్న ఆయన ఒకరినొకరు తిట్టుకున్న కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలవటాన్ని ప్రజలు చూస్తున్నారని, వాళ్లే అతి త్వరలో 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2-3 స్థానాల వల్ల మేము మేయర్ పీఠం కోల్పోవచ్చు. సో దట్ ఈస్ నాట్ పొలిటికలీ, విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ పీపుల్ వీ హ్యావ్ డామినేటెడ్ దిస్ రీజన్. మన ఇందూరు ప్రజలు ఎవరైతే ఓటు వేయలేదో మీరు ఆలోచన చేసుకోవాలి. ఒకవైపు ఏమో అక్బరుద్దీన్ వచ్చి ఏ రెడ్డి కానీ, రావు కానీ, కాపు కానీ, వెలమ కానీ అన్నీ, అంటే ప్రతి ఒక్క హిందువుని ఒక విషపు పాముతో పోల్చి పోయిండు. మీరు ఓటేసి గెలిచిన వాళ్ళు మళ్ళీ పోయి వాళ్ళ పార్టీతోటే ఇవాళ సంసారం చేయడానికి సిద్ధంగా అయితే దాన్ని మీరే ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు, మరి ఏం జరగబోతోంది? వివరాలు అందించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఇప్పటికే గెలిచిన అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించేసే పార్టీలు, మరి ఏం జరగబోతోంది? మేయర్ పీఠం ఎవరిదంటే ఏం చెప్తారు? హంగ్ ఏర్పడ్డటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వ్యూహాలు కూడా ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నాయకుడు కావడంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకోసమే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ని కూడబెట్టుకుంది. అయితే వీళ్ళంతా 16వ తేదీన జరిగేటువంటి మేయర్ ఎన్నికకు వచ్చి ఓటేసే వరకు టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ స్వతహా గెలిచింది, 17 స్థానాల్లో గెలిచింది. దాంతోపాటు ఎంఐఎంని కలుపుకుంది కాబట్టి ఎంఐఎంకి 14 స్థానాలు, అంటే 31 స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. దీనికి అదనంగా 2 ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఓట్లు కూడా ఎక్స్ అఫిషియో, అంటే 33కు చేరింది కాంగ్రెస్ సంఖ్య. అటు బీజేపీ పార్టీకి 28 స్థానాలు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. కానీ వారికి కూడా 2 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. అంటే 30 వద్దనే బీజేపీ పార్టీ నిలిచిపోబోతుంది. ఇందులో భాగంగానే మరో ముఖ్యమైనటువంటి ఒక స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ శిబిరానికి తరలించారు. ఆమె మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మేయర్ క్యాండిడేట్ల పేర్లను కూడా పరిశీలన ప్రారంభించింది. ఎందుకంటే మేయర్ క్యాండిడేట్ అని 19వ వార్డు నుంచి ప్రచారం జరిగినటువంటి శమంతారెడ్డి ఓటమి పాలు కావడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. 21వ డివిజన్ నుంచి గెలిచినటువంటి పంచారెడ్డి లలిత, 41వ డివిజన్ నుంచి గెలిచినటువంటి పూజిత గౌడ్, 49వ డివిజన్ నుంచి గెలిచినటువంటి మరో క్యాండిడేట్ పేర్లను పరిశీలిస్తుంది. వీరి ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇదేదైతే ఉందో ఈ పరిణామాలన్నీ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి అన్నీ కూడా వీక్షిస్తున్నారు. ఆయన కనుసన్నలోనే ఇవన్నీ జరుగుతున్నట్లు చెప్పాలి. ఎందుకంటే క్యాంపుకు తరలించడం కానీ నిజామాబాద్లో ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అయితే కాంగ్రెస్ ఎంఐఎం కలయికపై బీజేపీ ఎంపీ అయినటువంటి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకున్నటువంటి 2 పార్టీలు ఇప్పుడు కలిసి మేయర్ పీఠాన్ని ఎలా తీసుకోబోతున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజలు తమకు భారీ స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు. 28 స్థానాలు ఇవ్వడం అంటే నిజామాబాద్లో 28 స్థానాలు గెలుచుకోవడం గొప్ప విషయం. ఇది మేము గొప్ప విజయంగా భావిస్తున్నామని చెప్తున్నారు. మేయర్ స్థానానికి కావాల్సిన 2-3 స్థానాలు తమకు తక్కువగా ఉన్నాయి. అవి కూడా స్వల్ప మెజారిటీతో 3 చోట్ల ఓటమి పాలు కావడం వల్ల మేయర్ పీఠానికి కాస్త దూరంలో ఉన్నామని చెప్తున్నారు. అయితే 16వ తేదీ వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. కాంగ్రెస్కు ఇప్పటికే కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్
బలాన్ని కూడబెట్టుకున్నప్పటికీ ఆ రోజు వరకు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా విష ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను కూడా క్యాంపుకు తరలించారు. అటు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలతో పాటు గెలిచిన ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా హైదరాబాద్ క్యాంపుకు అయితే తరలించారు. రైట్ దివాకర్, థ్యాంక్ యూ.